మామా, నా చిన్న వయసులో మా అమ్మమ్మ గారు ఊరు పల్లెటూరులాగా ఉండేది. అక్కడికెళితే చాలా సంతోషంగా ఉండేది. అక్కడ మా తాత, మా అమ్మమ్మ ఉండేవారు. పొలాల మధ్యలో ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్లేవాళ్ళం మేము. మా తాత పొలం నుండి కొబ్బరికాయలు, ముంజికాయలు తెచ్చికొట్టి మాకిచ్చేవాడు. మేము లైన్లో ఉండి తాగేవాళ్లం, తినేవాళ్లం. అందరూ బయట మడత మంచం వేసుకుని అందరం పడుకునేవాళ్లం. పోను స్కూల్స్ అయిపోయాక కాలేజీలు, తర్వాత జాబ్ చేయడం వల్ల మా అమ్మమ్మ ఇంటికెళ్లడం తగ్గించేశాం. బిజీగా ఉండటం వల్ల మా అమ్మమ్మ వాళ్ళకి మాకు చాలా దూరం పెరిగింది. మెల్లగా మా తాత చనిపోయాడు. తర్వాత మా అమ్మమ్మ చనిపోయింది. వాళ్ళు చనిపోయాక ఆ గ్రామానికి వెళితే మేము ఆడుకున్న ఆ ఇంట్లో వేరే వాళ్ళు రెంటుకుంటున్నారు. నాకు ఆ ఊర్లో ఎవరు తెలీదు. చాలా బాధ వేసింది. మామా, ఇలాంటి జ్ఞాపకాలు ఉన్న ఊరు మనకి బయట ఊర్లాగా అయిపోయింది. కాలం చాలా చిన్నది. మామా, మీ అమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు ఉంటే ఇప్పుడు వారితో స్పెండ్ చేయండి మామా. నాలాగా దూరం చేసుకోకండి. నాకు చిన్న వయసు కాబట్టి నాకు అర్థం కాలేదు. అప్పుడు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ కావాలి అన్న రారు మామా. తర్వాత వాళ్ళు ఉండరు. ఉన్నప్పుడే వారితో ఎక్కువ ఉండండి. మీ తాతయ్య వాళ్ళ ఊరు పేరు కామెంట్ చేయండి మామా.